నమస్కారం. కాంపీట్ మైండ్ శివారెడ్డి లాజిక్స్ కి మీ అందరికీ స్వాగతం సుస్వాగతం. ఇవాళ తారీఖు సెప్టెంబర్ 2. మరి సెప్టెంబర్ 2కి సంబంధించిన డైలీ జాబ్ అలర్ట్స్ ఏమున్నాయి, కొత్తగా ఏమైనా జాబ్ అలర్ట్స్ వచ్చాయా, ఇవన్నీ కూడా మనం ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే వెస్ట్ సెంట్రల్ రైల్వేకి సంబంధించిన అప్రెంటిసెస్ రిక్రూట్మెంట్ యొక్క క్లోజింగ్ డేట్ దగ్గర పడుతూ ఉంది. సో ఇవాళ 2 సెప్టెంబర్, 4th సెప్టెంబర్ ఈస్ ద లాస్ట్ డేట్. 10th క్లాస్ పాస్ అయి ఉండి 15 to 24 years లోపల ఉంటే గనక యూ కెన్ అప్లై ఫర్ దిస్. అలానే ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే ది మోస్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఏంటి అని అంటే ఆర్ఆర్బికి సంబంధించిన ఎన్టీపీసీ రిక్రూట్మెంట్ కి సంబంధించి ఒక వెరీ ఇంపార్టెంట్ నోటీస్ అనేది మనకి విడుదల అవడం జరిగింది. రైల్వేస్ కి సంబంధించి ది మోస్ట్ అవైటెడ్ నోటీస్. అలానే రైల్వే సెక్టర్ లో ది బెస్ట్ రిక్రూట్మెంట్ అని చెప్పాలి. రైల్వే ఆస్పిరెంట్స్ ఎవరైతే హార్డ్ కోర్ ఆస్పిరెంట్స్ ఉన్నారో వాళ్ళందరి యొక్క డ్రీమ్ జాబ్ ఆర్ఆర్బి ఎన్టీపీసీ. ఇటు గ్రాడ్యుయేట్స్ కి అలానే ఇటు అండర్ గ్రాడ్యుయేట్స్ కి కూడా వన్ ఆఫ్ ది ఆస్పైరింగ్ జాబ్ అని చెప్పొచ్చు. దీనికి సంబంధించి ఒక పూర్తి వీడియో ఆల్రెడీ మనం ఇవాళ లైవ్ వీడియో చేస్తున్నాము, అందుకని దాని గురించి ఇక్కడ చెప్పట్లేదు. వెళ్ళి ఆ వీడియో చూడండి. ఆ ఆర్ఆర్బి ఎన్టీపీసీకి సంబంధించిన ఏదైతే నోటీస్ లోని పూర్తి వివరాలు ఉన్నాయో అవన్నీ మనకి అక్కడ తెలుస్తాయి. సో చూస్తారు కదా? ఎస్, నాకు తెలుసు మీరు చూస్తారు, బికాస్ ఇట్స్ అ వెరీ ఇంపార్టెంట్ నోటీస్. ఇట్స్ వన్ ఆఫ్ ది మోస్ట్ అవైటెడ్ నోటీస్, ఇఫ్ నాట్ ది మోస్ట్ అవైటెడ్ నోటీస్ ఫర్ షూర్. వాచ్ ఇట్. ఇవాళే పొద్దున్న లైవ్ చేసినది. తర్వాత పవన్ హన్స్ లిమిటెడ్ వాళ్ళు రిక్రూట్మెంట్ చేపడుతున్నారు 75 వేకెన్సీలకు గాను. సో దీనికి కూడా క్లోజింగ్ డేట్ దగ్గర పడుతుంది 5th సెప్టెంబర్. 25 నుంచి 45 సంవత్సరాల వాళ్ళ అర్హులు. అండ్ రిమెంబర్, పొజిషన్ ని బట్టి కొన్నిటికి 25, కొన్నిటికి 45 మాక్సిమం ఏజ్. అగైన్ పొజిషన్ ని బట్టి కొన్నిటికి 10th క్లాస్ పాస్ అయితే చాలు, కొన్నిటికి డిప్లొమా ఉంటే చాలు, కొన్నిటికి డిగ్రీ ఉంటే చాలు. తర్వాత కోల్ మైన్స్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ రిక్రూట్మెంట్ వాళ్ళు 136 వేకెన్సీలని ఫుల్ఫిల్ చేస్తూ ఉన్నారు. 18 నుంచి 30 సంవత్సరాల వాళ్ళ అర్హులు. ఏదన్నా ఒక బ్యాచిలర్ డిగ్రీ కానీ లేదు మాస్టర్ డిగ్రీ కానీ ఉంటే చాలు. అండ్ అప్లై చేసుకోవడానికి ఆఖరి తేదీ వచ్చేసి 6th సెప్టెంబర్. తర్వాత పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వాళ్ళు వేరియస్ ట్రేడ్ అప్రెంటిస్ రిక్రూట్మెంట్ చేపడుతున్నారు. 1027 వేకెన్సీలు ఉన్నాయి. 18 సంవత్సరాలు కనీస వయస్సు అర్హత. ఐటీఐ కానీ, బ్యాచిలర్ ఆఫ్ ఇంజనీరింగ్ కానీ, బ్యాచిలర్ ఆఫ్ టెక్నాలజీ కానీ, ఎంబీఏ కానీ చేసి ఉండాలి. అప్లై చేసుకోవడానికి 8th సెప్టెంబర్ ఈస్ ద లాస్ట్ డేట్. సో మీరు ఇక్కడ జాగ్రత్తగా గమనిస్తే ఈ ఒక్క వారం రోజుల్లోనే చాలా వాటికి క్లోజింగ్ డేస్ అనేవి ఉన్నాయి. సో జాగ్రత్తగా చూసుకుని వాటికి సంబంధించిన నోటిఫికేషన్స్ ని చూసి మీరు ఒకవేళ ఆ రిక్వైర్మెంట్స్ ని సాటిస్ఫై చేస్తే అప్పుడే అప్లై చేయండి. తర్వాత ఐటీబీపీ కానిస్టేబుల్ పైనర్ రిక్రూట్మెంట్ 202 వేకెన్సీలు. 18 నుంచి 23 సంవత్సరాల వాళ్ళ అర్హులు. 10th క్లాస్ పాస్ అయి ఉంటే చాలు. 10th సెప్టెంబర్ ఈస్ ద లాస్ట్ డేట్. అలానే ఐటీబీపీ వెటర్నరీ స్టాఫ్ 128 వేకెన్సీలు. 18 నుంచి 27 సంవత్సరాల వాళ్ళ అర్హులు. అలానే 10th సెప్టెంబర్ ఇస్ ద లాస్ట్ డేట్. ఇక్కడ కూడా 10th క్లాస్ పాస్ అయి ఉంటే చాలు. తర్వాత ఐటీబీపీ కానిస్టేబుల్ అండ్ హెడ్ కానిస్టేబుల్ రిక్రూట్మెంట్ 128 వేకెన్సీలు. ఇక్కడ కూడా 18 to 27 years వాళ్ళ అర్హులు. అలానే 10th క్లాస్ పాస్ అయి ఉంటే చాలు. అప్లై చేసుకోవడానికి 10th సెప్టెంబర్ ఈస్ ద లాస్ట్ డేట్. అలానే ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ అప్రెంటిస్ రిక్రూట్మెంట్ చేపడుతుంది 550 వేకెన్సీలకు గాను. 20 నుంచి 28 సంవత్సరాల వాళ్ళ అర్హులు. ఏదన్నా ఒక బ్యాచిలర్ డిగ్రీ చేస్తుంటే చాలు. అండ్ దీనికి కూడా అప్లై చేసుకోవడానికి 10th సెప్టెంబర్ ఈజ్ ద లాస్ట్ డేట్. అలానే సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా జూనియర్ కోర్ట్ అటెండెంట్ రిక్రూట్మెంట్ చేపడుతుంది. 80 వేకెన్సీలు ఉన్నాయి. 18 నుంచి 27 సంవత్సరాల వాళ్ళ అర్హులు. 10th క్లాస్ డిప్లొమా చేసి ఉండాలి, విచ్ ఈస్ 1 year డిప్లొమా. అప్లై చేసుకోవడానికి 12 సెప్టెంబర్ ఆఖరి తేదీ. తర్వాత ఇన్లాండ్ వాటర్ వేస్ రిక్రూట్మెంట్ చేపడుతుంది ఫర్ 37 వేకెన్సీస్. 18 నుంచి 35 సంవత్సరాల వాళ్ళ అర్హులు. ఏదైనా డిగ్రీ చేస్తుంటే చాలు. అండ్ 15th సెప్టెంబర్ ఈస్ ద లాస్ట్ డే టు అప్లై ఫర్ దిస్. తర్వాత రైల్వే రిక్రూట్మెంట్ సెల్ నార్థన్ రైల్వేకి సంబంధించి అప్రెంటిస్ రిక్రూట్మెంట్ చేపడుతుంది 4096 వేకెన్సీలు. 15 నుంచి 24 సంవత్సరాల వాళ్ళ అర్హులు. అలానే అప్లై చేసుకోవడానికి 16th సెప్టెంబర్ ఈస్ ద లాస్ట్ డేట్. అండ్ ఇక్కడ కూడా 10th క్లాస్ పాస్ అయి ఉంటే చాలు. సో చాలా వాటికి 10th క్లాస్ పాస్ అయి ఉన్న చాలు అని మనకు తెలుస్తుంది. ఐటీబీపీ అవ్వచ్చు, లేదా ఇక్కడ రైల్వే రిక్రూట్మెంట్ కి సంబంధించి అవ్వచ్చు. సో మీకు ఒక గవర్నమెంట్ జాబ్ అన్నదే మోస్ట్ ప్రయారిటీ అయితే, అంటే కొంతమందికి నాకు వస్తే ఇదే జాబ్ రావాలని స్పెసిఫిక్ గా అనుకుంటారు. కొంతమందికి ఏదో ఒక గవర్నమెంట్ జాబ్ వస్తే చాలు అనుకుంటారు. ఏదో ఒక గవర్నమెంట్ జాబ్ వస్తే చాలు అనుకునే వాళ్ళు ఇలా 10th క్లాస్ పాస్ అయినా చాలు అని ఎవరైతే అంటున్నారో వాటన్నిటికీ అప్లై చేయండి. ఎవరైతే స్పెసిఫిక్ గా లేదు నేను రాస్తే ఈ నోటిఫికేషన్స్ కి అప్లై చేస్తానని అనుకుంటున్నారో దట్ ఈస్ అప్ టు యూ దో. బట్ ఇన్ జనరల్ గా ఏ గవర్నమెంట్ జాబ్ అయినా పర్లేదు అనుకునే వాళ్ళు ఇలాంటి వాటికి ఖచ్చితంగా ట్రై చేయండి. అలానే సాహిత్య అకాడమీ వాళ్ళు కూడా రిక్రూట్మెంట్ చేపడుతున్నారు ఫర్ 12 వేకెన్సీస్. పొజిషన్ ని బట్టి కొన్నిటికి 35 సంవత్సరాలు, కొన్నిటికి 40 సంవత్సరాలు మాక్సిమం ఏజ్ లిమిట్. అప్లై చేసుకోవడానికి ఆఖరి తేదీ 16th సెప్టెంబర్. తర్వాత మనం జాగ్రత్తగా గమనిస్తే యూనియన్ బ్యాంక్ అప్రెంటిస్ రిక్రూట్మెంట్ చేపడుతుంది ఫర్ 500 వేకెన్సీస్.
20 నుంచి 28 సంవత్సరాల వాళ్ళ అర్హులు బ్యాచిలర్ డిగ్రీ చేస్తుంటే చాలు. అప్లై చేసుకోవడానికి 17 సెప్టెంబర్ ఇస్ ద లాస్ట్ డేట్. గుర్తుపెట్టుకోండి, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకు అప్రెంటిస్ రిక్రూట్మెంట్ చేపడుతుంది, యూనియన్ బ్యాంకు అప్రెంటిస్ రిక్రూట్మెంట్ చేపడుతుంది. ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ ఏమో 550, యూనియన్ బ్యాంక్ ఏమో 500. యూనియన్ బ్యాంక్ మీకు 17 సెప్టెంబర్ వరకు టైం ఉంది. ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ ఓన్లీ 10th సెప్టెంబర్ వరకే టైం ఉంది. సో ముందు అది క్లోజ్ అయిపోతుంది కాబట్టి ముందు దాని సంగతి చూసి తర్వాత దీని దగ్గరికి రండి. అలానే తర్వాత మనం జాగ్రత్తగా గమనిస్తే IRDA అసిస్టెంట్ మేనేజర్ రిక్రూట్మెంట్ చేపడుతుంది ఫర్ 49 వేకెన్సీస్. 21 నుంచి 30 సంవత్సరాల వాళ్ళ అర్హులు ఏదైనా ఒక డిగ్రీ చేస్తుంటే చాలు. 20th సెప్టెంబర్ ఈస్ ద లాస్ట్ డేట్ టు అప్లై ఫర్ IRDA అంటే ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా. అలానే తర్వాత CISF కానిస్టేబుల్ అలానే ఫైర్ రిక్రూట్మెంట్ చేపడుతున్నారు ఫర్ 1130 వేకెన్సీస్. 18 నుంచి 23 సంవత్సరాల వాళ్ళ అర్హులు. అండ్ రిమెంబర్, ఇక్కడ ఓన్లీ మేల్స్ మటుకు అప్లై చేయొచ్చు, దెర్ ఈస్ నో స్కోప్ ఫర్ ఫీమేల్. సో మహిళలు ఈ రిక్రూట్మెంట్ కి అప్లై చేయలేరు. అలానే 10+2 ఇంటర్మీడియట్ చదువు ఉండాలి అండ్ ఆ ఇంటర్మీడియట్ లో వాళ్ళు సైన్స్ సబ్జెక్ట్ ని చదువు ఉండాలి. వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ ఎలిజిబిలిటీ. అలానే అప్లై చేసుకోవడానికి 30th సెప్టెంబర్ ఇస్ ద లాస్ట్ డేట్. ఆల్మోస్ట్ ఈ మంత్ అంతా ఉంది. సో దీనికి సంబంధించిన రిక్వైర్మెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా ఒకసారి జాగ్రత్తగా చూసుకుని అప్లై చేయండి. అలా దెన్ కమ్స్ BIS గ్రూప్ A, B, C వేరియస్ పోస్ట్ రిక్రూట్మెంట్. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే BIS అంటే ఏంటి? బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్. 345 పోస్టులకు గాను రిక్రూట్మెంట్ చేపడుతున్నారు. 27 నుంచి 35 సంవత్సరాల వాళ్ళ అర్హులు. అండ్ 30 సెప్టెంబర్ ఈస్ ద లాస్ట్ డేట్. అండ్ ఇక్కడ మీరు ఇంకో విషయం గమనించాల్సింది ఏంటంటే అసలు ఇంకా దీని అప్లికేషన్ స్టార్ట్ కాలేదు. సో మేము ముందుగానే ఇన్ఫార్మ్ చేస్తూ ఉన్నాము. సో ఇట్ ఆల్ డిపెండ్స్ ఇన్ వన్ థింగ్, అప్డేట్ వచ్చినప్పుడు మీకు అప్డేట్ చేయడం వెరీ ఇంపార్టెంట్. అయితే దాని గురించి స్పెషల్ గానే ఒక వీడియో చేయడం, పర్లేదు తెలిస్తే చాలు అన్న ఒక వాళ్ళ సిచ్యువేషన్ ఉంటే కనుక దాన్ని డైలీ జాబ్ అలర్ట్స్ లో చెప్పడం. సో దట్ బ్రింగ్స్ us to the end. సో SSC, రైల్వేస్, అలానే బ్యాంకింగ్, SI పోలీస్ కానిస్టేబుల్, వీటికి గనక మీరు ప్రిపేర్ అవుతుంటే గనక యూ హ్యావ్ వన్ ఆఫ్ ది బెస్ట్ సొల్యూషన్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ విచ్ ఇస్ కాంపీట్ మైండ్స్. గుర్తుపెట్టుకోండి, కాంపీట్ మైండ్స్ శివారెడ్డి లాజిక్స్ కాంపీట్ మైండ్స్. మీరు ఇప్పుడే గూగుల్ ప్లే స్టోర్లోకి వెళ్ళి కాంపీట్ మైండ్స్ యాప్ని ఇన్స్టాల్ చేసుకుని మీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయొచ్చు. అలానే కమింగ్ టు పాయింట్ ఆఫ్ రైల్వేస్, RRBకి సంబంధించి ఆల్రెడీ JEE అప్లికేషన్ క్లోజ్ అయిపోయింది. బట్ యూ కెన్ స్టిల్ అప్లై ఫర్ RRB పారామెడికల్ అట్ ద వెరీ సేమ్ టైం. RRB NTPC తొందరలోనే స్టార్ట్ అవుతుంది. దానికి సంబంధించిన ఫుల్ డీటెయిల్డ్ నోటిఫికేషన్ ఇంకా రాలేదు. దేనిది? RRB NTPCది. అండ్ ఖచ్చితంగా దాని యొక్క ఫుల్ డీటెయిల్ నోటిఫికేషన్ వచ్చినప్పుడు దాని గురించి పూర్తి వివరాలతో మీకు ఒక వీడియో ఖచ్చితంగా చేసి చూపిస్తాము. అట్ ద వెరీ సేమ్ టైం దాన్ని అప్లై ఎలా చేసుకోవాలని కూడా మీకు చూపిస్తాము. అండ్ డోంట్ మిస్ ద ఆపర్చునిటీ టు అప్లై ఫర్ RRB NTPC. అలానే మిగిలిన ఉద్యోగాలకు ఏవైతే ప్రిపేర్ అవుతున్నారో అది కూడా జాగ్రత్తగా నోటిఫికేషన్లు చూసి అప్లై చేయండి. అలానే మీరు మమ్మల్ని డిఫరెంట్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లో కూడా కనెక్ట్ అవ్వచ్చు. మీరు ఇప్పటి వరకు యూట్యూబ్ లో కనుక మమ్మల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్టయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. అలానే పక్కన ఉన్న బెల్ బటన్ కూడా ప్రెస్ చేయండి, బికాస్ యూ వోంట్ బి మిస్సింగ్ ఎనీథింగ్. ఒక లైవ్ వీడియో వచ్చినా, ఒక కరెంట్ అఫైర్స్ వీడియో వచ్చినా, ఒక జాబ్ అలర్ట్ వీడియో వచ్చినా, ఒక ఇంపార్టెంట్ అప్డేట్ ఏం అందించినా సరే మీకు వెంటనే తెలుస్తుంది. అలానే మీరు ఇప్పటి వరకు టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అవ్వకపోతే కనుక జాయిన్ అవ్వండి. బికాస్ ఎనీ అప్డేట్ ఇఫ్ ఇట్ హ్యాస్ టు బి అ డాక్యుమెంట్ ఫార్మాట్ ఆర్ ఎనీథింగ్ బేసిక్ గా అక్కడ మీకు షేర్ చేస్తారు. అందుకని యూ వోంట్ బి మిస్సింగ్ ఎనీథింగ్. అలానే మీకు ఒకవేళ కాంపీట్ మైండ్స్ ప్రొవైడ్ చేసే కోర్సెస్ కి సంబంధించి ఏ విధమైన సందేహాలు ఉంటే కనుక, సందేహం మీ దగ్గర ఉంటే మీ సందేహానికి సమాధానం మా దగ్గర ఉంది. కాంపీట్ మైండ్స్ 9010701353 9010701353 ఈ నంబర్కి కాల్ చేయండి. మీ డౌట్స్ అన్నిటినీ క్లారిఫై చేసుకోండి. ఆన్ దట్ నోట్ నేను మళ్ళీ చెప్తున్నాను, మీరు ఏ రిక్రూట్మెంట్కి అప్లై చేసుకున్నా సరే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ నోటిఫికేషన్ ని డీటెయిల్గా చదివే అప్లై చేయండి. అలానే మీరు ఏ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నా సరే విషింగ్ ఎవ్రీవన్ ఆల్ ది వెరీ బెస్ట్. కీప్ ఫెయిత్ ఇన్ యూ, కీప్ బిలీఫ్ ఇన్ యూ, కీప్ ద కాన్ఫిడెన్స్ విత్ ఇన్ యూ అండ్ మేక్ షూర్ యూ రీచ్ ద గోల్ అట్ ఎనీ గివెన్ కాస్ట్. So on that note, once again wishing everyone all the very best. మళ్ళీ రేపటి డైలీ జాబ్ అలర్ట్స్ లో కలుద్దాం. Till then, stay tuned to శివారెడ్డి లాజిక్స్ యూట్యూబ్ ఛానల్. నమస్కారం.